ఎక్కడికి వచ్చినావు? ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఎందుకు ఆలస్యం, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అందరు టైటిల్ చూసే ఉంటారు కదా. ఫస్ట్ డే మా కశ్వి బిడ్డ మా ఇంటికి వచ్చింది. సో ఈ వ్లాగ్ అంతా క్యూట్ బిడ్డతో ముచ్చట్లు అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. యాక్చువల్గా అఫీషియల్గా మేము అంటే మామూలుగా పిలుస్తాం కదా ఫస్ట్ టైము ఇలా, అది ఈ మూమెంట్ కాదు. కొంచెం కశ్వి సిక్ అయితే హైదరాబాద్కి వచ్చిండే అనమాట మా మరిది వాళ్ళు. సో అట్లా సడన్గా వచ్చారు. అదే టైంలో నా మొహం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ మధ్య వాయిస్ ఏంటక్క చాలా చేంజ్ అయింది అన్నారు కదా, చాలా కోల్డ్, కఫ్, ఫీవర్. అండ్ శ్రీయుకి కూడా చాలా కఫ్ ఉండే. బట్ లాస్ట్ టైం కూడా హైదరాబాద్కి ఏదో పని మీద మా మరిది వాళ్ళు వస్తే వద్దామనుకున్నారు. బట్ అప్పుడు నేను కంప్లీట్గా బయటనే ఉండే వేరే పనిలో. సో నాకు అప్పుడు అసలు కుదరలేదు, అప్పుడు రాలేకపోయారు. ఇంకా దాని తర్వాత మేమే ఎక్కువ వెమ్లవాడకి వెళ్ళడం అట్లాంటిది అవుతుంది. ఎవరి పనులలో వాళ్ళు ఉండడం వల్ల అట్లా పోస్ట్ పోన్ అయింది. సో ఫైనల్లీ ఈరోజు అయితే మా ఇంటికి వస్తున్నారు. అండ్ బయట వెదర్ మాత్రం అస్సలు బాగాలేదండి. ఒక డిఫరెంట్ ఫాగ్ ఉంటుంది మార్నింగ్ లేవగానే, ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది అది. సో అట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. మేము ఇంట్లో ఎంత హెల్దీ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేస్తా, మార్నింగ్ వామ్ వాటర్, అసలు కంప్లీట్ ఫుల్ డే వామ్ వాటరే తాగుతాము. హెల్దీ ఫుడ్, బయట ఫుడ్ అసలు నేను అవాయిడ్ చేస్తే ఎక్కువ. అంత జాగ్రత్తగా ఉన్న శ్రీయు ఇట్లా స్కూల్కి వెళ్ళడమో లేకపోతే ఇంకా బయటకు వెళ్ళడమో అట్లాంటి వాటిల్లో కూడా అట్లా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి కఫ్ స్టార్ట్ అయింది శ్రీయాంత్కి, దాని తర్వాత నాకు. సో అట్లా బాగా జాగ్రత్తగా ఉండండి ఈ వింటర్ సీజన్ అయిపోయే వరకు. లంచ్ కోసం మా వరకు ఓమా రైస్ చేసి శ్రీయుకి కూడా బాక్స్ అదే పెట్టించిన. అండ్ నాకు కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది, బాత్ కూడా చేయలేను. అండ్ లాస్ట్ టైం గ్రోయింగ్ ఈ 2 ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేశాను. ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి టర్మరిక్ అండ్ అలోవెరా ఇంగ్రీడియంట్స్తో ఉంటాయి కాబట్టి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్. అండ్ ఫేస్ వాష్ అయితే చాలా ఈజీ టు యూజ్ అనమాట. సో ఇలా మంచి హాట్ షేప్లో ఒక బ్రష్ వచ్చింది. అండ్ ఇలా ప్రెస్ చేయగానే ఫామ్లో మనకి ఇలా మంచిగా ఫేస్ అంతా నీట్గా జెంటిల్గా స్క్రబ్ చేసుకుంటే మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇన్స్టాంట్ గ్లో ఆఫ్టర్ ఫేస్ వాష్. ఇలా ఈ సీరం ఒక 3 to 4 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ పైన 3 to 4 డ్రాప్స్ వేసుకొని జెంటిల్గా అప్లై చేసుకుంటే మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది స్టిక్కీగా ఏమీ ఉండదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో నో పారాబిన్ అండ్ నో సల్ఫేట్, ఎందుకంటే ఇవి 2 న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. సో టర్మరిక్ అనేది మనకి ఇన్స్టాంట్ బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. అండ్ అలోవెరా తెలుసు అందరికీ, మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి వ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది. నాకు ఎందుకు నచ్చిందంటే 100% సేఫ్ 2 ఇంగ్రీడియంట్స్ టర్మరిక్ అండ్ అలోవెరా కాబట్టి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా ఏ లింక్లోనైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ని క్లిక్ చేస్తే ఇలా మనకి కోంబోలో సిరమ్ అండ్ ఫోమ్ ఫేస్ వాష్ అనేది వస్తుంది. సో కిందికి వెళ్తే మనకి ఆర్డర్ ప్లేస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వచ్చిందా అక్క? వచ్చింది అక్క. అక్క అక్క నీకు ప్యాంట్కి ఆ కాలు మీద కాలుకి అయ్యో అక్క అప్పుడు మొన్న టీత్ మస్తు పెద్దగా తల్లి. అరే నిజంగా మేము మొన్న చూసినప్పుడు చిన్నగా ఉండే. ఏది పైన వచ్చినాయా తల్లి? పైన అరే మస్తు పెద్దగా స్కిప్ అంత ఇట్లా ఇట్లా ఫింగర్ కి తగులుతున్నాయి మేము అప్పుడు చూసినప్పుడు. ఇప్పుడు నెల కదా అగో ఎన్ని టీ చూపిస్తున్నా
దొంగకులి ఏది ఇయ్యాను ఇగో ఇగో టీత్ ఈ బ్రష్ ఎట్లేసు చెప్పు నువ్వు బ్రష్ ఎట్లేసు ఇయ్యాను చిటికెలు అమ్మడి చిటికెలు కూడా వచ్చా ఎట్లా చెప్తావు చిటికెలు ఓహో లేచి కూర్చోవాలంటే అలా లేవాలన్నమాట చిటికెలు ఇవి చిటికెలు సౌండ్ రాదని అనుకుంటారు ఓ చిటికెలు ఈ సౌండ్ చేసుకుంటే ఆడండి అన్న ఎక్కడికి వచ్చినావు పీజీ అనేది పీజియన్స్ ఉన్నాయి మన ఇంట్లో పీజియన్స్ ఉన్నాయి అను అమ్మ కుట్టలు అమ్మ కుట్టలు మంచిగా తినాలి నేను నువ్వు తినకపోతే ఎట్లా నేను గట్లా అబ్బా అప్పుడు నీ డ్రెస్ మంచిగా ఉంది తల్లి పోలే నువ్వు ఎక్కడికి వచ్చినావు చెప్పు ఎక్కడికి వచ్చినావు పెద్దమ్మ 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 చాలా చుచ్చు పోసినావా చుచ్చు పోసినావా మోషన్ ఎందుకు పోతున్నావు మోషన్ ఎందుకు పోతున్నావు శ్రీయాన్స్ అక్క వచ్చింది శ్రీయుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అండ్ మార్నింగ్ తను స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకొస్తున్నారని తెలియదు. సో ఇప్పుడు వచ్చి చూడగానే సర్ప్రైజ్ అవుతుంది. అస్సలు అనుకోలేదన్నమాట. అండ్ మామయ్య వెళ్ళారు ఇప్పుడు శ్రీయుని తీసుకురావడానికి. సో ఇక్కడ నుంచి చూస్తున్నాం మేము వస్తుందా లేదా అనేసి. అండ్ కశ్వి కూడా ఇంకా శ్రీయు వస్తే కొంచెం బాగా సిక్కు ఉందన్నమాట తను కూడా. సో ఇద్దరు కలిసి ఆడుకుంటారు. అఫ్కోర్స్ నేను శ్రీయు కూడా సిక్కున్నాము. అక్క స్కూల్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను చూసి షాక్ అయిపోతుంది, కశ్వి ఎప్పుడు వచ్చింది అనేసి కదమ్మా. వచ్చింది స్కూల్ నుంచి వస్తుంది ఇప్పుడే. వచ్చింది అక్క వచ్చింది, శ్రీయాన్స్ అక్క వచ్చింది. ఎవరు వచ్చిరు మా కశ్వి తెలియదు కదా. అయ్యో అయ్యో ఇద్దరు అబ్బా అబ్బా ఎవరు అక్క ఎవరు వచ్చిర్రు? వేసుకోలేదు ఈరోజు. చూస్తుంది నేను. వచ్చింది పోయింది ఇట్లా అది చూడు. ఏది శ్రీయాన్స్ అక్కేది అమ్మా బాబాయ్ పడుకున్నాడు మా ఇక్కడ మా అక్కడ పడుకున్నాడు. అన్న తమ్ముడు అంట చూసి అన్న తమ్ముడు అంటే అక్క చెల్లెనంట. ఇస్తావా నీ టాయ్స్ అట్ ఇస్తావా? చూడు మేము ఎట్లా కూర్చుంటుందో, సిట్ హియర్ కూర్చో. చదువుకుంటావా నువ్వు చదువుతావా? బి అన్నదా కశ్యపాప? బి అన్నదా? కశ్యతలి బి ఎం అన్నదా? ఇగో బి ఇదో పట్టుకోవాలనా? ఎక్కడికి నిజంగానమ్మా? బి అని బి. ఓహో నీకు బబ్బలు కావాలనా? బబ్బ కావాలనా? ఇగో అబ్బా బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా తల్లి?
మళ్ళీ ఏం కావాలి? అమ్మో రిమోట్ ఇది. ఇంకా బాబా టేస్ట్ వస్తుంది కదా తల్లి నీకు నోటికి టేస్ట్ వస్తుంది. కష్వికి ఉప్పు ఉంది కదా. ఇక ఇక్కడ వేస్తా తిను ఇవి తిని బబ్బలు తిని బబ్బ అక్క చదువుకుంటుంది. అక్కకు ఎగ్జామ్స్. నువ్వెప్పుడు రాసావు ఎగ్జామ్స్? అగేన్ ఇగో బబ్బా ఎవరికి గిరిగా కష్మికా ఏబిసిడీలు వచ్చినాయట. బబ్బనే ఏం అన్నం పెడతలే నేను. అన్నం పడుతుంది. ఇగో నిల్చుంది. ఇట్లు హింది నిల్చోదాన్ని అయ్యో అసలు వదులు. ఎందుకు మాకు అంత భయము? వదులు. ఇటు నిల్చో. స్టాండప్ ఒక్కటి వచ్చింది. మంకి కూర్చోవద్దు. ఊరికే కూర్చున్నాడేనా? ఇగో నడు. స్టెప్ ఇద్దరు ఫోన్ పట్టుకో. ఫోన్ పట్టుకోదాలి. గిట్ నిల్చొని అడిగేయాలి. అడిగేసి ఊగుతుంది. అప్పు అట్లా పో. మంచిగా అమ్మ భయపడద్దు. కషి గిట్టు చూడు. నేను ఫింగర్ పట్టుకుంటా. ఇగో నడిపిస్తుందా ఇట్రా. The girls are spell out చేయి. స్పెల్లింగ్ చదువు. హ్యాపీ. ఇప్పుడు మొత్తం చదువు. The girls are happy. The girls are happy. The lion is big. Very good. The lion is big. శివబాబు పడుకుంది. అందుకే శ్రీయాన్సిని కాసేపు చదివిపిస్తున్నా. ఎగ్జామ్స్ కదా. అండ్ ఎగ్జామ్స్ అనగానే పిల్లలు సిక్ అవుతారు. నాకే ఇట్లా అనిపిస్తుందా, అందరికి ఇట్లా ఉంటుందో నాకు తెలియదు. అంటే భయానికని కాదు, మనప్పుడు అంటే మేము భయపడి సిక్ అయ్యేటోళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అయితే ఎవరు భయపడతలేరు. అండ్ భయపడాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్లో అని ఎగ్జామ్స్ అవ్వాలనేసి నేను శ్రీయుని కూడా మ్యాథ్స్ అట్లనే చేస్తా. కాకపోతే నేను ఇప్పుడు స్టార్టింగ్ బిగినర్ లెర్నింగ్ మా అమ్మ స్టేజ్లో ఉన్నా. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఎడ్యుకేషన్ పిల్లలకి ఎట్లా ఇవ్వాలి ఏందనేసి. ఎల్కేజీ అంటే అట్లా అయిపోయింది. బట్ యూకేజీలో నుంచి నాకు బాగా అర్థమవుతుంది. ఎంత పెద్ద స్కూల్ వేసినా చిన్న స్కూల్ వేసినా ఎలాంటి సిస్టమేటిక్గా స్కూల్లో ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో మనం నేర్పించింది పిల్లలు చదవరు. అది ఏంటి నాకే ఇట్లా అనిపిస్తుందా లేకపోతే అందరికి కూడా ఇట్లనే ఉంటుందో? మీకు కూడా ఒకవేళ అట్లనే ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ కొంతమంది ఏమో మీరే అంత ఓవర్గా ప్రొటెక్ట్ చేయడానికి, ప్రొటెక్ట్ మీన్స్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు, ఈ స్టేజ్లో అవసరమా అని కొందరు అంటారు. కొందరేమో లేదు ఈ స్టార్టింగ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్, ఇదే స్టేజ్లో మనకు మంచిగా నేర్పియాలి పిల్లలకని ఇంకొంతమంది అంటారు. అంటే ఓకే, నాకు ఒక ఐడియా ఉంది నా మైండ్లో ఎట్లుండాలి ఏందనేది. బట్ మీకు కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే ఒక క్లారిటీ ఉందా? మీరేమనుకుంటారు? ఇంత చిన్న అంటే ఈ యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో అంటే బిఫోర్ 5th క్లాస్ లోపు అంత అవసరం లేదా అనుకుంటారా, లేకపోతే ఇదే స్టేజ్ ఇంపార్టెంట్ అనుకుంటారా? డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది. బట్ నేను చాలా మదర్స్తో మాట్లాడినప్పుడు, శ్రీయాన్సి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఇంకా బయట ఎవరికైనా తెలిసినా ఫస్ట్ నేను శ్రీయాన్సి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను అనమాట. అంటే ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఏంటి, మీ ట్యూషన్కి ఇస్తున్నారా, వెయ్యట్లేదా, ఒకవేళ వెయ్యకపోతే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అంటే యాక్టివిటీస్ అండ్ హోంవర్క్
వర్క్లు, చదువు అండ్ మనకున్న ఈ పనులు, ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనే డిస్కషన్ ఎక్కువ పెడుతుంటా అన్నట్టు నేను. అండ్ మీకు ఏమన్నా లైక్ ఏమన్నా టిప్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా ఈ మధ్య నాకు కూడా ఓవర్ వర్క్ ఎక్కువైపోయి కొంచెం శ్రేయాన్సి పైన లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం తగ్గించిన కాన్సన్ట్రేషన్. అండ్ దానిని కూడా ఎందుకంత ఓవర్గా స్ట్రెస్ చేయడము, చదువు అని. సో అట్లా కూడా కొంచెం తగ్గిస్తే ఓకే ఫైన్, బాగానే వచ్చింది. బట్ ఒక 2-3 సబ్జెక్టులో కొంచెం తనకి ఇష్టమైన సబ్జెక్ట్లోనే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి అనమాట. సరే అయినా పోతే పోన్లే, స్టార్టింగ్ స్టేజ్ అని నేర్చుకుంటుంది అనేసి సో ఈసారి మాత్రం ఎగ్జామ్స్లో కొంచెం మంచిగా పట్టుకొని చదివిద్దాము అనేసి అనుకున్నా. సో ఆ లోపే కొంచెం సిక్ అయిపోయిండే అండ్ నేను కూడా సిక్ అయిపోయినా. సో అండ్ ఇప్పుడు ఈవినింగ్ టీ పెడుతున్నాను అనమాట, మిరియాల టీ. మీలో ఎంతమందికి తెలిసి కమెంట్ చేయండి. నేను ఇది బెంగళూరులో నేర్చుకున్నాను అనమాట, ఒక ఫ్రెండ్ దగ్గర. మిరియాలు మంచి ఇట్లా క్రంచీ చేసి, ఇప్పుడు మనం అల్లం వేసుకుంటాం కదా, సో దాని బదులు మిరియాలు. ఇంకొకటి ఏంటంటే దాల్చిన చెక్క టీ కూడా పెట్టుకుంటారు, నేను అది కూడా పెట్టిన. ఇలాంటి కఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మ్యాక్స్ అది ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఇందాక చూసారా ఇంట్లో గిన్నెలు, స్పూన్లు, టాయ్స్ అట్లుంటే నాకు చిన్నప్పుడు శ్రేయాన్సిది గుర్తొచ్చిందనమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మార్నింగ్ కింద పడేసినంటే ఇంకా అది సర్దము, అవి అట్లనే ఉండాలి. ఎందుకంటే సర్దిన కూడా మళ్ళీ అట్లనే వేసేస్తారు కదా. సో నైట్ పడుకునే ముందు అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో నాకు అట్లా అది గుర్తొచ్చింది. ఇప్పుడు కషి పాప కోసం స్పూన్లు, గిన్నెలు, టాయ్స్ అన్న ఇంట్లో అవన్నీ ఇట్లా వేసినాం అనమాట. నాకు అది బాగా గుర్తొచ్చింది. బెంగళూరులో ఉన్నప్పుడు శ్రేయాన్స్ చిన్న ఉన్నప్పుడు అట్లనే చేసేది. అండ్ మిరియాల టీ, మిరియాలు అండ్ ఇలాచి 2 కలుపుకొని మంచిగా క్రంచిలాగా ఇట్లా చేసి, ఎప్పుడంటే బాగా మరగబెట్టొద్దు టీని, మరుగుతున్న టైంలో వేయాలి, ముందే వేయొద్దు, అట్లా అని లాస్ట్లో వేయొద్దు. ఇది నేను మ్యాక్స్ ఇట్లా అదే కఫ్, కోల్డ్ అట్లా ఉన్నప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇలా మిరియాల టీ అనేది. ఇంకేమైనా టిప్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈరోజు శ్రీయుకి డ్యాన్స్ క్లాస్, అదేంది హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం డ్యాన్స్ క్లాసెస్ ఉండవు కానీ కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలోనే డ్యాన్స్ క్లాసెస్. అండ్ ఫైనల్లీ శ్రీయుకి డ్యాన్స్ అంటే డ్రెస్ వచ్చేసింది. యాక్చువల్గా ఎప్పుడో స్టిచ్ చేయించాల్సింది, అది కాస్త లేట్ అయిపోయింది అనమాట. సో మధ్యలో స్టిచ్చింగ్ అయిపోయింది, కాకపోతే ఫిట్టింగ్ సరిపోక మళ్ళీ రీస్టిచ్ చేశారనమాట. సో ఇది తన డ్యాన్స్ డ్రెస్ అండ్ ఎల్లో కలర్ లెగిన్. చిన్నపిల్లలు కాబట్టి చున్నీ ఏం లేదు, పెద్దవాళ్ళకైతే దుపట్టా ఉంటుంది. అండ్ మా ఇంటి దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది. యాక్చువల్గా దీని గురించి నేను వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ప్రాపర్గా అంటే గజ పూజ అని అంటారు కదా, అది ఇంకా అవ్వలేదు. దానికి ఒక టైం ఉంటుంది, అంటే ఈ మంత్ నుంచి స్టార్ట్ అయినాక ఇన్ని మంత్స్ తర్వాత అని ఉంటుంది అనమాట. సో ఆ పూజ స్టార్ట్ అయ్యాక అసలైన డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకొకటి ఏంటంటే తనని స్టేజ్ పైన చూడాలి నేను కూచిపూడి డ్యాన్స్ చేస్తుండడం అని నా కోరిక. సో చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అట్లా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి అంట. బాయ్. బాగా మర్చిపోకు ఏ శ్రీయు. దా 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 నో 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 నో. బండి ఎక్కింది, బుయ్యటు. దానికి సెల్స్ లేవు మా, యాక్చువల్లీ సెల్స్ ఉంటే బాగుండేది. బాయ్ చెప్పు, బాయ్. లెగ్స్ పైకి పెట్టు తల్లి, మంచిగా వస్తుంది బండి, మస్తు అవుతుంది. ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొబ్బరి బొండాలలో కూడా ఇంత మోసం ఉంటుందా? కష్టపప్పు కోసం మన హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో మా మామయ్య వాళ్ళు కొబ్బరి బొండాలు తీసుకున్నారంట. చూడ్డానికి కాయలు చాలా బాగున్నాయి కానీ చూసారా అసలు వాటరే లేవండి రియల్గా. అండ్ దాన్ని కొట్టడానికి కూడా ప్లేయరు అవన్నీ యూజ్ చేసి దానికి హోల్ చేసిరు, అంత గట్టిగా ఉన్నాయి. అంత చూస్తే ఒక టీ గ్లాస్ అంత వాటర్ వచ్చినాయి. అట్లా ఒక 5-6 కాయలు. ఆమ్లెటా సన్ఫ్లవర్ అది చూపి లయన్ మాది. స్పూన్ నాకుతున్నావా?
ఇంకా డిన్నర్ కోసం రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా ఇంటికి ఆర్డర్ చేయమన్నారు కానీ బట్ బయటకు వెళ్ళి తిన్నది వేరే ఉంటుంది కదా అనేసి సో ఇట్లా స్టార్ట్ అయినాం అన్నమాట. ఇండియాకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఆటో ఎక్కలేదంట. మా మరిది వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కిపించాను నేను ఆటో. ఇంటి దగ్గరనే ఉంటుంది. మామయ్య ఉన్న అనిల్ ఏమో బండి మీద వెళ్ళిపోయారు. సో మేమైతే ఇట్లా ఆటోకి వచ్చేసినాం అన్నమాట. మాకు తెలిసిన ఏకైక రెస్టారెంట్ ఇది ఒక్కడే మా ఇంటి దగ్గర. ఎక్కువ బయటకి ఇంటి దగ్గర రెస్టారెంట్లు ఏమున్నాయో పెద్దగా ఏం తెలియదు. లాస్ట్ టైం ఉప సర్కిల్ దగ్గర ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము అంతే. ఇక ఇదైతే అనిల్ ఫేవరెట్ రెస్టారెంట్ అన్నమాట. సో అట్లా ఇంకా దీనికి వెళ్దాము అని అంటే ఇట్లా వచ్చేసినాము. చికెన్ కార్న్ సూప్ ఫస్ట్ ఉంది కదా, యా చికెన్ కార్న్ సూప్ ఓకే. మేబీ తర్వాత స్టార్టర్లో అపోలో ఫిష్. కశ్వికి సీట్ వచ్చింది. ఆమె ఎగ్జైట్మెంట్ ఇట్లా కష్ అందరు కషి అని ఎట్లా చూస్తారు. ఇది గట్టిగా ఉంది పిల్ల అట్టి కూర్చోరు గట్టి కూర్చో. I think it's reverse, right? వావ్ స్పెషల్ అమ్మ అన్ని దగ్గర ఉంది. తాతకి స్పెషల్ అపోజిట్ డీలింగ్స్ ఇంట్లో చిన్న పెద్ద మాట్లాడు ఫస్ట్. బాగుందా? చెప్పి ఇది మంచిగా ఉంది. ఇవాళ అసలు ఐడియా క్లాప్ 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 అబ్బమ్మ కశ్వి కశ్వి రెస్టారెంట్కి వచ్చి క్యారెట్ కంకుతుంది. క్యారెట్ కంకుతుంది. నువ్వు ఎటు కనిపిస్తున్నావు తీయడానికి? క్యారెట్ కంకుతున్నావా కశ్వి తల్లి? యాక్చువల్లీ అనిల్ది నాది వేరే ప్లాన్ ఉండే. అంటే మ్యారేజ్ అయిపోయినాక వెళ్ళిపోయినాక మళ్ళీ అఫీషియల్గా వాళ్ళు ఇద్దరు ఎప్పుడు రాలేదు. సో ఈసారి ఇంకా అందులో పాపతో వచ్చిరు కాబట్టి సో కొంచెం స్పెషల్గా ఇన్వైట్ చేసి ఎక్కడికైనా వెళ్దాము, తీసుకెళ్దాము, అందరం కలిసి వెళ్దాము అట్లా అనేసి, అంటే చిన్న ఒక ట్రిప్లాగా కాకపోయినా లోకల్లోనైనా ఎక్కడైనా ప్లాన్ చేద్దాము అట్లా మంచిగా గెట్ టుగెదర్ లాగా ఫ్యామిలీ అందరం అని అనుకున్నాము. అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు, మేము అండ్ మా ఆడపడిచే వాళ్ళమి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాము అట్లా అని ప్లాన్ చేసుకొని అనుకున్నాము. డిసెంబర్లో మేము లాస్ట్ టైం వేములవాడకి వెళ్ళినప్పుడు సో అట్లా ఒక 1 వీక్ బిఫోర్ అట్లా చెప్పండి వచ్చే ముందు. సో అట్లా అనుకున్నాం. మేము ఆలోపు ప్లాన్ చేద్దామని అనుకున్నాం. ఆలోపున ఐ సర్జరీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా వచ్చేసరికి ఇంకా అసలు ఇప్పుడు మళ్ళీ అందులోనూ కశ్యపాప కూడా సిక్కుంది, శ్రీయుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా సడన్గా రాలేరు, రమ్మంటే ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్. అందుకే ఇక ఇట్లా కానిచ్చేసినాం అన్నమాట. సో ఇంట్లోనే ఉంటే ఏముంటుంది అనేసి సో ఇట్లా బయట రెస్టారెంట్కి వచ్చినాము డిన్నర్ కోసం అని. సర్వీస్ ఈజ్ గుడ్, మేనేజ్మెంట్ ఈజ్ బ్యాడ్ అంట. మా మరిది బాగా స్ట్రిక్ట్. అంటే స్ట్రిక్ట్ మీన్స్ పర్టికులర్గా అన్నీ అబ్జర్వ్ చేసి దాని ఫీడ్బ్యాక్ ఇస్తాడన్నమాట. సో అట్లా ఫుడ్ అంతా బాగుంది, ఫుడ్ బాగా నచ్చింది, కానీ కొంచెం వాళ్ళు మేనేజ్మెంట్కి కొంచెం సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో అందుకే అంటే మామూలుగా ఎక్కడైనా ఇట్లా ఫీడ్బ్యాక్ దాని గురించి ఉంటాయి. మరి మామూలుగా ఈ రెస్టారెంట్లోనే ఉంటుంది, బట్ ఎందుకు లేదో నాకు తెలియదు. లేదనేసి బిల్లు వెనకాల అట్లా రాసి అక్కడ పెట్టిండనమాట. సో మొత్తానికైతే ఇంకా మేము ఇట్లా బయటకు వచ్చేసినాము. మామయ్య ఉన్న అనిల్ వెళ్ళిపోయారు బైక్ పైన. ఇంకా నేను ఇప్పుడు ఆటో బుక్ చేసిన. సో ఆలోపు ఇక్కడ శ్రీయాన్స్ ఇట్లా ఆడుతుందనమాట. సో అట్లా మొత్తానికి ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషను. అంటే ఈ టైంలో వెదర్ కూడా బాగాలేదు. సో ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయాలన్నా కూడా నాకు కూడా ఏం తోచలేదు. సో అట్లా సడన్గా ఇట్లా ఇక రెస్టారెంట్కి వచ్చేసినాము. అబ్జర్వ్ చేశారో లేదో డ్రెస్ చేంజ్ చేసుకునేంత ఓపిక కూడా లేదు. జాకెట్ వేసుకొని అట్లనే వెళ్ళిపోయిన రెస్టారెంట్కి. ఇంక ఇప్పుడన్నా ఫేస్ వాష్ చేసేసుకుంటా. అండ్ గ్రో యంగ్ ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పాను కదా, ఆ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ మై డే 1 వ్లాగ్ ముచ్చట్లు. అండ్ మా కశ్వి బిడ్డ క్యూట్ పాక్కుంటూ భలే ఉరికొచ్చేస్తుంది, దేనైనా పట్టుకుంటుంది కానీ ఇంకా తనకి తాను ఓన్గా వాక్ చేయట్లేదు అనమాట. ఇంకా మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. అండ్ డే 2 వ్లాగ్ కూడా రాబోతుంది. ఇంకా అందులో ఇంకా మంచి క్యూట్ బిడ్డ ముచ్చట్లు.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. తప్పకుండా అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.